నెల్లూరు నగరంలోని ఆదాల ప్రభాకర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల వైసీపీ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రజలు భిన్నమైన తీర్పు ఇచ్చారని, ఏదైనా కొత్తగా ప్రభుత్వం ఏర్పడినప్పుడు తమ మేనిఫెస్టో ఎలా అమలు చేయాలి, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అనే దాని గురించి ఆలోచించారు. కానీ టీడీపీ అధికారంలోకి రాగానే ప్రతిపక్షాలపై విధ్వంసం ఎలా చేయాలి దానిపై దృష్టి పెట్టారని, ఎన్నికల్లో గెలుపోవడం సాధారణమని, గతంలో టీడీపీ ఓడిపోయినప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పని అయిపోయిందనుకున్నారని, కానీ మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చిందని ఆయన తెలిపారు. ఈరోజు మొట్టమొదటిగా ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కారపడినటువంటి ప్రభాకర్ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈరోజు అనేక విషయాలు అనేక మంది మాట్లాడారు. మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు భిన్నంగా తీర్పునిచ్చారు. తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేయాలన్నా, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నా కాస్త సమయం పడుతుంది అని చెప్పి భావించాం. అంటే దాదాపుగా ఒక పార్టీ కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన విధానం ఏ విధంగా ఉండాలి, పరిపాలన ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా నెరవేర్చాలనేటువంటి దాని మీద దృష్టి పెడుతుంది. ఆ దృష్టి పెట్టడానికి కాస్త సమయం అవసరం అని చెప్పి అనుకున్నాం. కానీ తెలుగుదేశం పార్టీ దానికి భిన్నంగా, ఒకవేళ మేము అభివృద్ధి ఉంటుంది, మన సంక్షేమం ఏ విధంగా ఉంటుంది, పరిపాలన ఏ విధంగా ఉంటుందో తర్వాత చెప్తాం, కానీ విధ్వంసం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మాత్రం ముందే మీకు రుజువు చూపిస్తా ఉన్నట్టుగా ఈరోజు ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ మా విధానాలు అభివృద్ధి సంక్షేమం కాదు, మా మొట్టమొదటి ప్రాధాన్యత విధ్వంసం. తెలుగుదేశం సంబంధించినటువంటి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు చేయడం అని చెప్పి ఈరోజు ప్రారంభించారు. అంటే చాలా మంది చెప్పినంత సులువు కాదు. నేను చెప్తాను, గెలుపోటములు అనేటువంటివి సహజం, సాధారణం అని చెప్పి. గెలుపు ఓటములు అనేటువంటివి రాజకీయ జీవితంలో సహజమైన, దాన్ని భరించాల్సినటువంటి శక్తి మాత్రం ఈరోజు ప్రతి నాయకుడు, కార్యకర్త పొందాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి దాన్ని సాధారణంగా తీసుకుని వెళ్ళలేం. ఇటువంటి పరిస్థితుల్లో మనం గమనించాల్సింది, ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం ఉంది. చాలా మంది అంటారు చంద్రబాబు నాయుడికి మొన్న 23 సీట్లు వచ్చినప్పుడు చాలా మంది అన్నారు, ఇంకా అయిపోయింది, చంద్రబాబు నాయుడు మంచం ఎక్కేస్తాడు, పడిపోతాడు, అయిపోయింది, ఇంకా చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు అసెంబ్లీకి రాడు అన్నాడు. అసెంబ్లీకి వచ్చాడు చంద్రబాబు. కాబట్టి రాజకీయాల్లో రేపేం జరుగుతుంది అనేటువంటిది ఈరోజు ఎవరని చెప్పలేము. కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి, కార్యకర్తగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు మనది కాకపోయినా రేపు మనది అనేటువంటి ఆత్మవిశ్వాసంతో నడవగలగడం అనేటువంటి ప్రధానమైనటువంటి విషయాన్ని మీరందరూ గుర్తుంచుకోండి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు పడిలేయలేదు. 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అందరం అనుకున్నాం చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు ఇంక రాష్ట్రంలో లేదు, తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోతుంది అనుకున్నాం. అందులో భాగంగానే 2004లో కానీ 2009లో కానీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు జాడ కనిపించకుండా చేశాడు. 2009లో ఆయన మరణించకుండా ఉంటే బహుశా నేను అనుకుంటున్నా ఆ రోజు తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. రాజశేఖర రెడ్డి గారు జరిగింది. చంద్రబాబు నాయుడు కాలమే కలిసి వచ్చిందా, మనం దురదృష్టవంతులమా, రాజశేఖర రెడ్డి గారు అర్థాంతరంగా వదిలి వెళ్ళిపోయాడు. దాని తర్వాత అనేక పరిణామాలు, ఒకసారి చంద్రబాబు వచ్చాడు, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు, మరలా ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చాడు. ఎక్కడ కూడా రాజకీయాలలో పాపం చాలా మంది అనుకోవచ్చు ఈరోజు కూడా, అయ్యో మనకి 11 సీట్లు మాత్రమే వచ్చాయే, మనం ఎట్లా ముందుకు పోవాలనేటువంటి ఆలోచన చేయవచ్చు. ఎంజి రామచంద్ర అనేటువంటి వ్యక్తి తమిళనాడులో బతికు ఉన్న రోజులు ఎవరిని గెలవలేదు. ఆయన చనిపోయిన తర్వాత కరుణానిధికి అవకాశం వచ్చింది. కరుణానిధికి అవకాశం వస్తే కరుణానిధి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. 1991లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగితే మేలు నగధీరుడు అనేటువంటి ఆ కరుణానిధి జనాల్లోకి వెళ్ళి నన్ను అన్యాయంగా 5 సంవత్సరాలు కూడా పూర్తి చేయకుండా దించేశారు, నాకు అండగా నిలవండి అంటే జయలలితకి 234 సీట్లకు గాను జయలలిత 225 సీట్లు గెలుచుకుని ఆ రోజు తమిళనాడు ముఖ్యమంత్రి అయింది. మనం చేయకూడనటువంటివి చెప్తాం, అధికారంలోకి వస్తాం. 2029లో మన పరిస్థితి, ఆ రోజు కూడా జగన్ కూడా చెప్పినవి చేయలేదు అని చెప్పి మనల్ని ఓడించరా. కాబట్టి చెప్పినవే చేద్దాం, చేసి అధికారంలో ఉండడానికి ఇష్టపడదాం, ఆ అధికారాన్ని కొనసాగదామని చెప్పినటువంటి ఆయన ఆలోచనకి ఈరోజు మన అందరం కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి సందర్భం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మంచి పరిపాలన అందించారు. ఈరోజు కష్టపడి పనిచేసేటువంటి శాసనసభ్యులు ఉన్నారు.
నేను అనుకున్నా ఈరోజు ఎందుకు జరిగిందో తెలియదు కానీ రూరల్ దగ్గర నుంచి ఆత్మకూరు దగ్గర నుంచి ఉదయగిరి దగ్గర నుంచి గూడూరు దగ్గర నుంచి కావలి దగ్గర నుంచి కోవూరు దగ్గర నుంచి కూడా ఎవరు ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా ఎక్కడైనా సరే మన గెలుపు మనదేని అనుకున్నాం. నేను చివరిగా మీ అందరికీ చెప్పేది, దయచేసి కొంతమంది ప్రలోభ పెడతారు, కొంతమంది మా పార్టీలోకి రమ్మంటారు. మీరు ఈ పార్టీలో మీ పార్టీ ధైర్యంగా ఇది నా పార్టీ, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవకుడిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని గర్వంగా చెప్పుకోగలరు. అదే మీరు వేరే పార్టీలోకి పోతే మీరు సెకండ్ గ్రేడ్ లీడర్స్ అవుతారు, మిమ్మల్ని చేర్చుకుంటారు. ఈ పార్టీకి ఆ పార్టీకి ఇద్దరికి కాకుండా పోతారు. కాబట్టి ధైర్యంగా ఉండండి, భవిష్యత్తు మనది, రాబోయేటువంటి రోజులు మనవి, రాబోయేటువంటి రోజుల్లో అధికారం మనది. కాబట్టి వీటన్నిటిని గుర్తుంచుకొని తప్పనిసరిగా 5 సంవత్సరాల పోరాటం చేద్దాం. దాని ఫలితాన్ని రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో ప్రతి నాయకుడికి కార్యకర్తకి అందించేటువంటి విధంగా చర్యలు చేపడతామని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తూ అన్ని విధాలా అండగా ఉండేటువంటి వాడు, అన్ని విధాలా అండదండలు అందించేటువంటి వాడు. ఈ రోజు ఏదో మాటలు చెప్పి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన కాదు. కాబట్టి ఈరోజు ప్రభాకరన్న పిలిచాడు కార్యకర్తల సమావేశం. సాధారణంగా చాలా మంది అనుకుంటారు, ఏదో పిలిచారు, పోయాం, మైక్ తీసుకున్నారు, మాట్లాడారు, మళ్ళీ వీళ్ళు అడగన పడతారా, మన 10 మందే కదా అనుకుంటారేమో. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు అందరం ఉండకపోయినా ఏ ఒక్కరు ఉన్నా, మేము ఏ ఒక్కరు అందుబాటులో ఉన్నా ఇది నా నియోజకవర్గం, నా నియోజకవర్గ పరిధి కాదు అన్నటువంటి విధంగా కాకుండా ఇది మనదే, ఇది మన పార్టీ, ఇది మన కుటుంబం, మన కుటుంబ సభ్యులు అన్నట్టుగా వ్యవహరిస్తాం. అందుకే కలిపెట్టుకుని ఉంటాం. రాబోయేటువంటి 5 సంవత్సరాలు వాచ్మ్యాన్ డ్యూటీ చేస్తాం తప్ప ఈ జిల్లా ప్రజానికానికి సంబంధించి, జిల్లాలో ఉన్నటువంటి నాయకులకి కార్యకర్తలకు సంబంధించి మరొక విధంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు నిజంగా నాకు అనిపించేది, పాపం మేమైతే ఏదో ఎమ్మెల్యేలుగా అనుభవించాం, మంత్రులుగా అనుభవించాం, రకరకాలైనటువంటి హోదాలు ఎంపీలుగా అనుభవించాం, ఎమ్మెల్సీలుగా అనుభవించాం. కానీ జెండా మోసినటువంటి కార్యకర్త విషయంలో ఎందుకో కాస్త పొరపాటు జరిగింది. కాబట్టి వాటిని సవరిస్తాం. రాబోయేటువంటి రోజుల్లో మరలా నేను ఆశిస్తున్నా, ఆకాంక్షిస్తున్నా 2029 కల్లా ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పార్టీకి సంబంధించి కార్యకర్తలని ఎక్కడన్నా చిన్న చిన్న లోపాలున్నా, మీ అందరి దగ్గర ఎక్కడ లోపాలున్నా, ఏ విధంగా మన కార్యకర్త అనేటువంటి వాడు భవిష్యత్తులో తల ఎత్తుకుని గర్వంగా ప్రజల్లో తిరగగలడో ఆ సూచనలు, సలహాలు తీసుకొని వాటిని పాటించేటువంటి విధంగా ఒప్పించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నా. కాబట్టి ఈ 5 సంవత్సరాలు కూడా మీరు ఎవ్వరు కూడా ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కాస్త కైపు పైకి ఎక్కువ ఉంది, కైపు కొద్దిగా దిగుతుంది. దిగిన తర్వాత మనిషి పరిగెత్తినటువంటి ఆ నొప్పులు తెరవడం మొదలవుతాయి. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు చేసినటువంటి తప్పుకి వాడికే, ఎవడైతే కైపెక్కి కొట్టుకుంటాడో, కైపెక్కినటువంటి వాడు ఎవడైతే మామూలుగా ఉంటాడో కాస్త దూరం పరిగెత్తి ఆ ఒళ్ళు నలుపు పులిసిన తర్వాత ఎవరు దాడి చేస్తారో చూద్దాం. దాన్ని కూడా తేల్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం తప్ప మేము మా ఊర్లలో ఉన్నాం, మా ఊర్లు వదిలి వెళ్ళిపోతాం, మేము బయట ఉన్నా సరే మా వాళ్ళ మీదకి వస్తున్నారు, మా ఆస్తుల మీదకి వస్తున్నారంటే ఏ రోజైతే మీరు ఊరు వదిలి వెళ్ళిపోతారో, ఏ రోజైతే మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోతారో, ఆహా వీళ్ళు భయపడి వెళ్ళిపోయారు కదా అని వాడు పరిగిస్తారు. ఏ రోజైతే మనం ప్రతిఘటిస్తామో మీరు ప్రతిఘటించేటువంటి విధానంలో మేము అందరం కూడా ఉంటాం, మేమందరం అవసరమైతే వచ్చి నిలబడతాం. అటువంటి పరిస్థితుల్లో ఎవరు ఎంత మేర అరాచకం చేస్తారనేటువంటిది ఒకసారి మనం బేరీజ్ వేసుకుంటే ఎవరు కూడా మీ స్థాయి చూడడానికి కూడా భయపడేటువంటి విధంగా తయారు చేస్తాం. ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి అన్ని విధాలు, అన్ని రకాల కూడా ఈరోజు అండగా నిలుస్తాం. ఎందుకంటే దారుణమైనటువంటి విషయాలు ఎక్కడికన్నా వెళితే కొంతమంది ధైర్యంగా వాళ్ళ ఆస్తులను కూలగొట్టడం, వాళ్ళ మీద దాడులు చేయడం, ఏమీ చేయలేనటువంటి పని ఉంటే చల్లగా వెళ్ళి అందించడం, దానికి సంబంధించినటువంటి ఆస్తి నష్టం చేయడం, రొయ్యల గుంటలు ఉంటే రొయ్యల గుంటల్లో విషయం కలపడం. అంటే ఎటువంటి సంస్కృతికి, ఎటువంటి పరిపాలనకి చంద్రబాబు నాంది పలికాడు ఇటువంటి విధ్వంసంతో అంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు లేవు. నోటీసులు ఇచ్చేదానికి విఆర్ వాలాడ్, నోటీసు ఇచ్చేదానికి ఎంఆర్ వాలాడ్, పోయి చెప్తే పట్టించుకోరు. కానీ అది అక్రమ కట్టడం అని చెప్పి తేల్చేది ఎవరు? తెలుగుదేశం పార్టీ నాయకులు. దాన్ని అక్రమ కట్టడం అని కొట్టేసి మరలా ఆయనే అక్కడ ఆయనకి సంబంధించినటువంటి కట్టడాలు కట్టుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు. కాబట్టి ఎవరు చంకాల్సినటువంటి అవసరం లేదు. ధైర్యంగా నిలబడదాం, పోరాడదాం. 5 సంవత్సరాల తర్వాత మరలా మనదే. రేపటి రోజు మనం ఈ విధంగానే కాకుండా ప్రజలందరికీ మేలు చేశాం. జగన్ అన్న ఈ రోజు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కొంతమందికి నచ్చక ఉండిపోయి, కొంతమంది అయ్యా మేనిఫెస్టోలో గతంలో ఇచ్చిందే ఇచ్చాడు, కొంచెం పెంచి ఇచ్చుంటే బాగుండున్నారని ఆలోచన చేయదు.
జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం చెప్పాడు, నాకు నచ్చింది. మన ఓటర్కి కారణాలు విశ్లేషిస్తున్నాం, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారు విశ్లేషిస్తున్నాడు, జిల్లా స్థాయిలో అందరిని అడుగుతున్నాం, నియోజకవర్గ స్థాయిలో అందరిని అడుగుతున్నాం. చిన్న చిన్న పొరపాట్లు దొరికి ఉండొచ్చు, ఎందుకంటే ప్రజలు మనం తప్పు పెట్టలేము. ప్రజలు మనకు ఓటు వేశారు, ఈరోజు మనకి ఓటు వేయలేదు. ఓటు వేసినప్పుడు కారణం, ఓటు వేయనప్పుడు కారణాన్ని మనం విశ్లేషించుకుంటే మరలా తిరిగి మనం వాళ్ళ చేత ఏ విధంగా ఓటు వేయించుకోవాలనేటువంటి దానికి మార్గం ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు మనం ఏమి చేయాలన్నా సరే మన చేతిలో అధికారం లేదు. మనం ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు, మన దగ్గర అధికారం ఉన్నప్పుడు ప్రజలను మనం ఏ విధంగా ఆదుకున్నాం, మనం ప్రజలకు ఏ విధంగా అండగా నిలిచాం. ఏ రోజైనా ఇంత దారుణమైనటువంటి దాడులు, ఇంత దారుణమైనటువంటి ఆస్తి నష్టాన్ని ఎవరికి సంబంధం లేకుండా, అసలు అధికార యంత్రాంగం అనేటువంటిది రాష్ట్రంలో పనిచేస్తుందా అని అనుమానం కలిగేటువంటి పరిస్థితి, ఎవరికి సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రైవేట్ వ్యక్తులు వాడు ఒక జేసీబీని తీసుకెళ్లి దీన్ని కొట్టేయండి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బొంకులు కొట్టియాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇంటిని కొట్టియాలి. దానికి సంబంధించి ఏమయ్యా అని అడిగితే జిల్లా యంత్రాంగం పనిచేయి, పోలీసులు అడిగితే సార్ ఎఫ్ఐఆర్ కట్టా ఉన్నారు. ఇది కొత్త దారి అంటే నేను అనుకుంటున్నా ఇది కూడా చంద్రబాబు నాయుడు కుట్రలో భాగమైన అనుకుంటున్నాను. ఏమిటి అంటే ఈరోజు ఎఫ్ఐఆర్లు కడతారు, మన మీద ఆస్తి మీద వచ్చాడు, మన ఆస్తి ధ్వంసం చేశాడు, ఎఫ్ఐఆర్ కట్టారని చెప్పి అనుకుని సంతృప్తి పడతాం. రేపటి రోజు ఆ ఎఫ్ఐఆర్ ని రెఫర్ చేస్తాడు. అంటే ఛార్జ్ చేయకుండా, ఛార్జ్ షీట్ వేయకుండా దాన్ని రద్దు చేయడానికి మార్గంలో భాగమే మనకు జరిగినటువంటి ఆస్తి నష్టికి ఉపశమనం కింద ఒక ఎఫ్ఐఆర్ చూపించి మనల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం ఈరోజు అధికారులు చేస్తున్నారు. కాబట్టి వీటికి సంబంధించి నేను మీ అందరికీ చెప్పేది, ఎవరు ఎన్ని అనుకున్నా కార్యకర్తల విషయంలో మరింత జాగ్రత్తగా ఆలోచన చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. దీనిని గుణపాఠంగా స్వీకరించి కార్యకర్తల నాయకుల విషయంలో ఏ విధంగా అండదండలు అందించాలనేటువంటి దాని మీద నెల్లూరు జిల్లా నుంచి ఒక కార్యాచరణ రూపొందిస్తాం. నెల్లూరు జిల్లాలోనే కార్యకర్తలకు అండగా నిలిచేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకే ఓటమి అయిన తర్వాతనే, ఓటమి ఈరోజు మన చేతుల్లో లేదు. ఇదేదన్నా కుస్తీ పోటీ అయితే అయ్యో నేను బలంగా కుస్తీ పడి ఉంటే నేను గెలిచుండేవాడినే, పట్టలేకపోయానే అని చెప్పి నేను బాధపడి ఉండొచ్చు. ఇది ప్రజలకు సంబంధించింది, ప్రజలు మన ఆశీస్సుల నుంచి ఓట్లు వేయాల్సినటువంటి. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఎందుకు వెనకబడ్డాం, ఎక్కడ పొరపాటు జరిగిందో వాటిని విశ్లేషిస్తున్నాం, వాటిని సవరించుకునేటువంటి పని ప్రారంభించి దానితో పాటుగా ఈ రోజు జరిగినటువంటి కార్యకర్తలకు ఏ విధంగా అండగా ఉండాలనేటువంటి నిర్ణయం. అందుకే అందరితో మాట్లాడారు. జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే త్రాటి మీద నాయకులు, కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు, మా కుటుంబ సభ్యులు, వాళ్ళందరినీ కూడా రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది అనేటువంటి ఆలోచనతో ఈరోజు అందరూ ముందుకు రావడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇది సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగింది కాబట్టి గోవర్ధన్ రెడ్డి చూసుకుంటాడే, ఇది రూరల్ లో జరిగింది కాబట్టి ప్రభాకరణ చూసుకుంటాడే, ఇది ఆత్మకూరులో జరిగింది కాబట్టి విక్రమరెడ్డి చూసుకుంటాడే అని కాకుండా ఇది అందరి సమిష్ట బాధ్యతగా భావించి ఈ రోజు దానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన మీద జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం కలిసి పనిచేస్తాం, అందరం కలిసి రాబోయేటువంటి రోజుల్లో అండగా నిలుస్తాం. దానికి సంబంధించి ఈ రోజు మీరు చెప్పినటువంటి సూచనలు అన్ని స్వీకరించాం. పార్టీ ఆఫీసుని బలోపేతం చేస్తాం. ఏదైనా ఎక్కడన్నా ఇబ్బంది కలిగితే మీకు సంబంధించి వెంటనే పార్టీ ఆఫీసును సంప్రదిస్తే ఆ పార్టీ ఆఫీస్ నుంచే మీకు ఎటువంటి సేవలు అందించాలనేటువంటి దాని మీద దృష్టి పెడుతున్నాం. అడ్వకేట్లు నియమిస్తున్నాం. ఎవరికైనా ఇబ్బందులు జరిగో లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తుల మీద ఈ రోజులతో ఊరుకోరు. ఇది కేవలం మనం చూస్తున్నది ఒక 2 వారాలు చూసాం. రాబోయేటువంటి రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున వీళ్ళు ఉసిగొల్పొచ్చు. ఎందుకంటే నాకు అనిపిస్తుంది, తెలుగుదేశం పార్టీ నాయకులను చూస్తే నాకు అనిపిస్తుంది ఇంకా అధికారం మనకు వస్తుందో లేదో భవిష్యత్తులో మొత్తం మనం ఏలిపోవాలనేటువంటి ఆలోచనలు ఉన్నారు తప్ప మళ్ళీ మనకు అధికారం వస్తుంది అనేటువంటి ఆలోచన కనుక తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉంటే ఇంత విపరీతంగా మాత్రం ప్రవర్తించేటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి అన్ని విధాల ఈరోజు దానికి సంబంధించి అడ్వకేట్ల ఆఫీసులో పెట్టాం. మీరు అన్నట్టుగా ఈరోజు రవి చెప్పినట్టుగా దానికి సంబంధించి ఎవడన్నా సరే కార్యకర్త ఇబ్బంది పెడితే, ఆ కార్యకర్త ఆర్థికంగా దెబ్బతింటే ఆ కార్యకర్తని ఆర్థికంగా ఆదుకునే దానికి కూడా ఈ రోజు ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆలోచన చేసి శాశ్వత నిధి కింద ఏర్పాటు చేసి ఈరోజు వాళ్ళందరినీ కూడా ఆదుకునేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఎవరికి ఏది జరిగినా సరే నేరుగా వెళ్ళడం, నియోజకవర్గాలు పర్యటించడం, కార్యకర్తలతో మమేకం కావడం, మనకున్నటువంటి కార్యకర్తలు సానుభూతి పనుల మీద ఎవరన్నా దాడి చేస్తే వాళ్ళని పరామర్శించడం, వాళ్ళకి అండగా నిలవడం, ఈ రోజు మాటలకు పరిమితం కావడం కాదు.